హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఓన్లీ ఫర్ కళ్యాణ్. సో నా ఎమోషన్స్, నేను ఎలా కనెక్ట్ అయ్యానో కళ్యాణ్కి, సో దాని రిలేటెడ్ ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరు సిస్టర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఈ వీడియో నేను కళ్యాణ్ కోసం చేస్తున్నాను. హ్యాపీ రక్షాబంధన్ కళ్యాణ్. సో నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి. యాజ్ అ సిస్టర్గా ప్రే చేస్తున్నాను. ఏదైతే గోల్తో నువ్వు వచ్చావో ఇండస్ట్రీకి, ఆ గోల్ ఫుల్ఫిల్ అవ్వాలి. నేను ఎప్పుడూ అంటూ ఉంటా ఒకటి, రిమెంబర్ ద నేమ్ కళ్యాణ్ పడాలా అని చెప్పి. అది తొందరగా నువ్వు నెరవేర్చి నాకు యాజ్ అ గిఫ్ట్గా ఇవ్వాలి సిస్టర్స్ అందరికీ. నాకు ఒక్కదానికి కాదు, ఎవరైతే సిస్టర్స్గా అనుకుంటున్నారో, కొడుకు అనుకుంటున్నారో వాళ్ళందరికీ నువ్వు యాజ్ అ గిఫ్ట్గా ఇవ్వాలి. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి. సో అదే ప్రే చేస్తున్నాము. నేనైతే బ్లెస్ చేస్తున్నాను. నువ్వు అనుకున్న కోరికలు త్వరలో తీరాలి, గోల్కి త్వరగా రీచ్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ ఆల్సో నిజంగా చెప్తున్నాను, లైక్ ఎలా అంటే వర్డ్స్ లేవు ఎక్స్ప్రెస్ చేయడానికి. అంత హ్యాపీగా ఉన్నాను నేను. నువ్వు ఏదైతే ఫస్ట్ ప్రాజెక్ట్ అయిందో అది సూపర్ డూపర్ హిట్ అయింది, నిజమే రుజువైనది. అలాంటివి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మూవీస్ రావాలి, నీవి వెబ్ సిరీస్ రావాలి. సో అవి తొందరగా నెరవేరాలని చెప్పి యాజ్ అ సిస్టర్గా నేను ప్రే చేస్తాను. అండ్ ఆల్సో నేను మేబీ అందరూ సిస్టర్స్ వీడియో ద్వారా చెప్పలేరేమో, వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ నేను ఈ వీడియో నీ కోసం చేస్తున్నాను. సో అండ్ ఎలా అంటే యూఆర్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో చాలామందికి తెలుసు, ఎవరైతే నా ముందు నుంచే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు నేను కంప్లీట్ ఇంట్రోవర్ట్ బిఫోర్ మీటింగ్ యూ అండ్ తనుజ. సో నా లైఫ్ చాలా చిన్నది. నా పేరెంట్స్, నా ఫ్యామిలీ అండ్ ఆల్సో నాకు 5 ఫ్రెండ్స్ ఉంటారు లైఫ్ లాంగ్. ఇప్పటికీ ఆ ఫ్రెండ్సే ఉన్నారు. దాని తర్వాత ఎవ్వరు యాడ్ అవ్వలేదు. ఎప్పుడైతే కళ్యాణ్ తనుజ, నువ్వు తనుజ నా లైఫ్లో వచ్చారో చాలామంది, హ్యూజ్ ఫ్యామిలీ దొరికింది నాకు. మన ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ అందరూ, ఎవరైతే కేటీ ఫ్యాన్స్ ఉన్నారో, మ్యూచువల్ అడ్మిన్స్, బ్రదర్స్, చాలామంది కనెక్ట్ అయ్యారు. అది కూడా మీ ఇద్దరి వల్లే. ఒక ఇంట్రోవర్ట్ని ఎక్స్ట్రోవర్ట్ చేసింది మీ ఇద్దరు. అంటే ఎక్స్ట్రోవర్ట్ అంటే నేను ఇప్పటికీ ఒప్పుకుంటాను, నేను కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్ కాదు. సో మీ అందరితో కనెక్ట్ అవుతా. తర్వాత బయట ప్రపంచంలో నాకు ఓన్లీ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, కళ్యాణ్ తనుజ అంతే. అదే నా ప్రపంచం. ఇప్పటికీ అదే ప్రపంచం. కానీ అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటా. అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కళ్యాణ్ తనుజ మీ ఇద్దరి కోసం నాకు కనెక్ట్ అయ్యారు. చాలామందికి మీ ఇద్దరి గురించి, మీ ఇద్దరి వల్ల కనెక్ట్ అయ్యారు. సో బ్రదర్స్ దొరికారు నాకు. కొత్త కొత్త బ్రదర్స్, చాలామంది బ్రదర్స్ దొరికారు మా మ్యూచువల్ అడ్మిన్స్లో. అండ్ ఆల్సో బయట జనరల్ ఆడియన్స్ నుంచి కూడా బ్రదర్స్ కనెక్ట్ అయ్యారు. సో అలాంటి, అంటే నన్ను కంప్లీట్గా చేంజ్ చేసింది. ఎలా అంటే నేను నార్మల్గా ఒకటి నెగిటివ్స్ చూసిన అటు సైడ్ వెళ్ళను. అలాంటిది నీ దగ్గర నుంచి ఏదన్నా అంటే నీకు ఏదైనా అయినా ఫస్ట్ నాకు బాధ కలుగుతుంది. అలా కనెక్ట్ అయిపోయాను నేను తనుజ గురించి ఎందుకు చెప్పకూడదు అనుకున్నా, చెప్పలేదంటే ఈ వీడియోలో, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. నేను నిన్ను ఓన్ బ్రదర్గా ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను ఇలా ఇది చెప్తున్నాను. అండ్ మళ్ళీ తర్వాత నన్ను నెగిటివ్ చేసినా పర్లేదు. సో దిస్ ఈజ్ అ ఫీలింగ్ ఆఫ్ అ సిస్టర్ టువర్డ్స్ హర్ బ్రదర్ అంతే. అండ్ ఆల్సో నేను బయట చూస్తూ ఉంటా కదా, ఎంతోమంది నేను లవ్ చేస్తున్నారు. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. చాలా రెస్పెక్ట్. ఇప్పటికీ తెలుసా, చాలామంది ఎంత నెగటివిటీ వచ్చినా ఇంకా నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మా కళ్యాణ్‌కి మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇస్తారు. దాన్ని చూస్తే నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి తెలుసా. ఇంత లవ్ అండ్ రెస్పెక్ట్, దిస్ ఈజ్, నువ్వు కంప్లీట్లీ డిజర్వ్ చేస్తావు ఇది. సో నిజంగా అంటే వర్డ్స్ ఎక్స్ప్రెస్ చేయలేను. నేను రియల్లీ ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా తెలుసా ఈ వీడియో చేస్తున్నప్పుడు. అండ్ ఏం మాట్లాడుతున్నానో కూడా తెలీదు. ఒకటి ఏంటంటే చెప్పేసేయాలి, అంత నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని ఉంది. సో అందుకే ఏదైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి గైస్. నాకు కళ్యాణ్ అంటే అంత ఇంపార్టెంట్. అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక కాంట్రవర్సీ జరిగింది, అది అందరికీ తెలిసిందే. సో అందులో నేను ఇంక్లూడ్ అయ్యుండే, అను ఇంక్లూడ్ అయ్యుండే. సో అప్పుడు నాకు కొంతమంది ఏం చెప్పారంటే, కళ్యాణ్ ఈజ్ హేటింగ్ యూ అని చెప్పేసి, నువ్వంటే ఇష్టం లేదు ఇప్పటి నుంచి కళ్యాణ్‌కి అని చెప్పినప్పటి నుంచి లిటరల్లీ తెలుసా గైస్, నేను ఎంత ఏడ్చానంటే, నా లైఫ్లో నేను గట్టిగా ఏడ్చింది ఓన్లీ 4 టైమ్స్. మొన్న 'ఇరుముడి' మూవీ చూసినప్పుడు గట్టిగా, అంటే ఏడవడం అంటే ఎమోషనల్ ఫీల్ అవుతాం. కానీ నిజంగా గట్టిగా ఏడ్చిందంటే 4 టైమ్స్. అది నా ఫ్యామిలీ రిలేటెడ్ ఒకటి, నా బ్రేకప్ అయినప్పుడు ఒకటి. అంటే నాకు లైఫ్ ఇంకా లేదు అని ఫీల్ అయిందయితే ఈ 4 టైమ్స్ అప్పుడే. 'ఇరుముడి' అంటే ఎమోషనల్. 3 టైమ్స్, గట్టిగా చెప్పాలంటే 3 టైమ్స్ ఫీల్ అయ్యాను. ఆ రోజు తెలుసా, ఆ బాధ, నేను పడిన బాధ ఎవ్వరికీ తెలీదు. అంటే ఏంటి ఇంత సపోర్ట్ చేసిన మా కళ్యాణ్ ఇలా అనుకుంటున్నాడా నన్ను, ఇంకా మాట్లాడడా నాతోని, ఎంత ఏడ్చానో నాకు తెలుసు. నాకు అనుకి తెలుసు.
నాకు కనెక్టెడ్ పీపుల్ ఎవరైతే క్లోజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు అంత బాధపడ్డా. బట్ నేను ఒకటి అనుకున్నా, తనుకి సేమ్ ఇష్టము, తను సేమ్ రెస్పెక్ట్ నాకు ఇవ్వాలని నేను చెయ్యలేదు. వాళ్ళిద్దరి మీద ఇష్టంతో నేను చేస్తున్నా సపోర్ట్. మేబీ ఈరోజు కాకపోతే రేపు అర్థం చేసుకుంటాడు నన్ను, నేనేం తప్పు చేయలేదని ఆ ఫీలింగ్ తోటి ముందుకెళ్ళాను. ఆ రోజు చాలా బాధపడ్డా. కానీ బట్ ఓవర్‌కమ్ చేసుకున్న నా ఎమోషన్స్‌ని. ఎందుకంటే నాకు కళ్యాణ్ ఇంపార్టెంట్. నేను ఒక్కటే కోరుకుంటా దేవుడికి, ఒకవేళ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే కళ్యాణ్‌ని నాకు కొడుకులాగా పుట్టించాలని, తమ్ముడిలాగా కాదు, ఒక కొడుకులాగా పుట్టించాలని నేను ఎప్పుడు అదే అంటా. ఈవెన్ కళ్యాణ్‌కి కూడా చాలా సార్లు చెప్పుంటా నేను. అండ్ ఆల్సో అందరూ జనరల్ ఆడియన్స్‌కి కూడా చాలా మందికి చెప్పాను. నేను ఎప్పుడు అదే కోరుకుంటా. అప్పుడు నేనేమన్నా అంటే, ఒకవేళ కొడుకు పుడితే కళ్యాణ్ లాగా పెంచాలి, కళ్యాణ్ లాగానే చూసుకోవాలి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే కళ్యాణ్ నా కడుపులో పుట్టాలని నేను అనుకుంటున్నాను. అంత కనెక్ట్, అంత ఇష్టం నాకు కళ్యాణ్ అంటే. నిజంగా ఇంకా వీడియో ఇంకా ఎంత లాంగ్ అయిపోతుంది. బట్ నా వర్డ్స్ అనేదైతే ఇనఫ్ అవ్వవు కళ్యాణ్‌కి. రియల్లీ కళ్యాణ్, నిజం చెప్తున్నాను. యూ ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. నా ఫ్యామిలీ తర్వాత నేను ఎవరి కోసం అంటే ప్రే చేస్తానంటే అది నీ కోసం, తనుజ కోసమే. సో, నువ్వు లైఫ్‌లో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. నువ్వు అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అవ్వాలి. నీకు మంచి మంచి ఆఫర్స్ రావాలి. ఇండస్ట్రీలో ఒక నేమ్ అనేది నువ్వు సంపాదించుకోవాలి. ఏదైతే గోల్‌తో నువ్వు జాబ్ వదిలేసి జాబ్‌ని పక్కన పెట్టి నీ గోల్ సైడ్ నువ్వు ముందుకి అడుగులేస్తున్నావో, ఆ అడుగులు మంచిగా అవ్వయి. నువ్వు మంచి సాధించాలి లైఫ్‌లో. నేను ఎన్నో చెప్దామనుకున్నా. బట్ ఆ ఎమోషనల్ గా అయిపోయి నేనేం చెప్పలేకపోతున్నాను. ఒక్కటైతే చెప్తాను. నీకు ఈ సిస్టర్ ఉంది తోడుగా. చాలామంది సిస్టర్స్ ఉన్నారు. నీ కోసం ఒక నేహ అనే అమ్మాయి ఉంది. నీకు సపోర్ట్ కోసం. చాలామందన్నారు నీకు గ్రోత్ వస్తుంది ఛానెల్ నేమ్ మార్చమని. నేను మార్చను. అండ్ ఆల్సో మీ ఇద్దరి కోసమే ఈ ఛానెల్ లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది. అగైన్ హ్యాపీ రక్షాబంధన్ కళ్యాణ్. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ.